డిఎస్సి అవకతవకలపై వైసీపీ నిరసన ర్యాలీలు చేపడుతుందని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. వారం రోజుల ముందే కుప్పం డీఎస్పీకి పర్మిషన్ కోసం లెటర్ ఇచ్చినా టీడీపీ ముందుగానే అనుమతి తీసుకున్నదనే సాకుతో తమ అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారని ఫైర్ అయ్యారు. ఇస్తాను అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను డిఎస్సి అవకతవకలపై వైసీపీ నిరసన ర్యాలీలు చేపడుతోందని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. వారం రోజుల ముందే కుప్పం డీఎస్పీకి పర్మిషన్ కోసం లెటర్ ఇచ్చినా టీడీపీ ముందుగానే అనుమతి తీసుకుందనే సాకుతో తమ అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారని ఫైర్ అయ్యారు. పరీక్షలో జరిగినటువంటి అవకతవకలను ఉద్దేశించి విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఘోరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా గడిచిన 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈ రోజున రాష్ట్రం అంతటా కూడా ర్యాలీ చేసి ఆ డిఎస్సి పరీక్ష అవకతవకలు కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్తో, అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగ యువతకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానని సూపర్ 6లో భాగంగా హామీ ఇచ్చినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ఆ హామీని అమలు చేయాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కుప్పం నియోజకవర్గంలో కూడా ర్యాలీ చేయాలి అని చెప్పి